హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా, మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. ఇదేంటంటే చెన్నై ఎయిర్పోర్ట్ అండి. మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇది 1 వీక్ వెళ్తున్నామండి మేము ట్రిప్పు. అదేంటంటే నేను అనుకునింది ఒకటి, వెళ్ళింది ఒకటి. అదేంటది అనుకునింది ఒకటి, వెళ్ళింది ఒకటి అనుకుంటున్నారేమో. మా ఆయన నాకు మధురై అని చెప్పారు, కానీ వెళ్ళింది మధురై కాదండి, వేరే దగ్గరికి వెళ్ళాము. చెప్పింది మాత్రం మధురైయే. మామూలుగా ఆయన చెప్పుకుంటే మా బాబుకి నేను ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోని ఉంటాను. మధురైయే కదా, అక్కడ మన ఫుడ్ అది ఉంటుంది కదా అని చెప్పి నేను ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఇదంతా చెన్నై ఎయిర్పోర్ట్ అండి. చూసారా ఎలా ఉందో, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. ఈ విధంగా ఇంటర్నేషనల్ అయితే కాదు మేము వెళ్ళింది, మామూలు డొమెస్టికే వెళ్ళాము. చూసారా, ఇదంతా చెన్నై ఎయిర్పోర్టు. అప్పుడే వచ్చాము. అప్పటికి తెలీదు, మధురై అనే తెలుసు ఫ్లైట్లో వెళ్తున్నామని, కానీ వెళ్ళింది మాత్రం వేరే దగ్గరికి. ఇప్పుడే మీకు రివీల్ అయిపోద్ది చూడండి. మా బాబు వాడు కూడా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నామని. ఇది ఎంట్రన్స్ అండి. లోపల మనం టికెట్ కానీ పాస్పోర్ట్ కానీ ఇక్కడ చూపించి లోపలికి వెళ్ళాలి. ఓకేనా, మీరే చూసేయండి. ఎక్కడికి? ఢిల్లీ, ఆగ్రా. ఆగ్రా అదేలే అర్థమైపోయింది. ఆగ్రా, ఢిల్లీ, ఆగ్రా, మధుర. ఎక్కడైనా పోయేదా? ఆ రోజు వీడికి అన్నీ తెలుసు. ఎక్కడికి పోయేదే? ఎక్కడికి పోయేదే? ఢిల్లీ, ఢిల్లీ చెప్పా, ఢిల్లీ. ఫైనల్లీ రివీల్ అయిపోయిందండి. మేము వెళ్ళింది ఢిల్లీ వెళ్ళాము. అదే అండి సర్ప్రైజ్, రివీల్ అయిపోయింది. ఇదంతా చెన్నై ఎయిర్పోర్ట్ బయట అండి. ఇక్కడ ఎంట్రన్స్, మన టికెట్ కానీ పాస్పోర్ట్ కానీ ఇక్కడ చూపించి లోపలికి వెళ్ళాలి. ఇదంతా బోర్డింగ్ అండి. ఇక్కడంతా మనము ఏ ఫ్లైట్ ఎక్కుతున్నాం అనేది ఇక్కడ బోర్డింగ్ ఉంటుంది. ఇక్కడ బోర్డింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అదంతా చెన్నై ఎయిర్పోర్టు. ఎంత పెద్దదిగా ఉందో చూడండి. ఇక్కడ షాప్స్ అన్నీ చాలా ఉంటాయి, కానీ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ రేట్ మాత్రం. ఇక్కడ నేను ఇక్కడ మా అత్తగారు, మా బాబు, మా ఆయన, మేము వెళ్ళామండి. మేము నలుగురు వెళ్ళాము. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ టేకప్ అయ్యేటప్పుడు కొంచెం భయం అనిపించింది. ఫస్ట్ టైం కదా వెళ్ళేది, కానీ మళ్ళీ ఏం అనిపించలేదు. పైకి వెళ్ళిన తర్వాత ఇది ఫ్లైట్ వెళ్తుందా స్టాప్ అయిపోయిందా అన్నట్టు అనిపించింది. ఆ విధంగా ఉంటుంది. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఫ్లైట్లో సౌండ్ చూసారా ఎలా వస్తుందో, బాగా వస్తుందండి. ఫ్లైట్ లోపలికి కూడా సౌండ్. పెద్ద పెద్ద మేఘాలు అడ్డం వచ్చినప్పుడు ఫ్లైట్ కొంచెం పక్కకు కదులుతుంది, అప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది. ఫైనలీ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరిపోయామండి. ఈ విధంగా ఉంటుంది ఢిల్లీ ఫ్లైటు. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ అన్ని ముద్రలు ఉంటాయి. చూసారా ఎలా ఉందో. ఢిల్లీలో దిగి ఎయిర్పోర్ట్కి వచ్చి ఫైనల్లీ ఆగ్రాకి వచ్చి తాజ్మహల్ చూసేసాము. ఇదే తాజ్మహల్. చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగుందండి తాజ్మహల్. మేము సండే వెళ్ళాము. సండే వెళ్ళినప్పుడు చాలామంది జనాభా ఉన్నారు, అంతా ఫారినర్సు అంతా చాలామంది ఉన్నారు. ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. గేట్ నుంచి ఇట్లా సైడ్కి కొంచెం పక్కకు తిరిగిన తర్వాత ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో కవర్లు అమ్ముతారు. ఆ కవర్లు వేసుకొని మనము తాజ్మహల్ పైకి వెళ్ళాలి. కవర్లు లేకపోతే అలో చేయనీరు తాజ్మహల్ లోపలికి. అంటే డస్ట్ ఏదైనా మన కాళ్ళ డస్ట్ అంతా, అది వైట్ కలర్ కదా తాజ్మహల్, పాలరాయి అంతా అవుతుందని చెప్పి ఆ విధంగా కవర్లు ఇస్తారు. ఇది వచ్చేసి స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ ఎక్కి మనం తాజ్మహల్ పైకి రావాలి. తాజ్మహల్ లోపల ఏముండదండి, 2 సమాధులు ఉంటాయి. ముంతాజు, షాజహాను సమాధులు 2 మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండదు. ఇది తాజ్మహల్ అంతా బయట. ఆ డిజైన్ అంతా పెయింటింగ్ కాదండి, అదంతా స్టోన్తోనే చెక్కారు. ఆ విధంగా మనము తాజ్మహల్ చూడ్డానికి వెళ్ళేటప్పుడు సైడు షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో ఆ విధంగా స్టోన్స్ ఎలా తయారు చేస్తారు ఏంటనేది అన్ని షాపులు చాలా ఉంటాయి. ఇదంతా తాజ్మహల్ సైడ్ వ్యూ అండి. ఈ విధంగా ఉంటుంది. చూసారా ఎలా ఉందో. ఇదంతా గ్రీనరీగా చాలా బాగుంటుందండి తాజ్మహల్. కానీ ఎండ లేనప్పుడు, మామూలు అప్పుడు ఒకసారి వెళ్ళారంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది లోపల స్టెప్స్ ఉంటాయేమో మరి. డోర్ క్లోజ్ చేసేస్తున్నారు, ప్రతి డోర్ క్లోజ్ చేసేస్తున్నారు.
ఓకేనా? ఈ వీడియో నచ్చిందా?